ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, ఈ రాశి వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. వీరికి ధన సంపన్నం నిండుగా ఉంటుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఆ 5 రాసులు ఏంటో, ఆ రాసుల వారు ఎటువంటి ధన సంపన్నాన్ని కలిగి ఉంటారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓం సాయిరామ్. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి లభిస్తుంది? మన శాస్త్రాలు చెబుతున్నాయి, ఒక మనిషి జన్మ సమయంలో గ్రహాల స్థితి, రాశి ఫలితాల ఆధారంగా అతని జీవిత ప్రయాణం తీర్మానమవుతుందని. కానీ కొన్ని రాశులపై మాత్రం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన అనురక్తి ఉంటుంది. ఆ రాశుల వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారు ఎప్పుడోకప్పుడు ధనవంతులవుతారు. వారి జీవితం సుఖ సంపదలతో నిండి ఉంటుంది. ఇది కేవలం జ్యోతిష శాస్త్రమే కాదు, అనుభవజ్ఞుల చెబుతున్న మాట. ఈ వీడియోలో అలాంటి 5 శుభరాశుల గురించి మనం తెలుసుకుందాం. మీరు లేదా మీ బంధువులు ఎవరైనా ఈ 5 రాశుల్లో ఉంటే మీ జీవితం ధనం, ఆరోగ్యం, సంతోషంతో నిండి ఉంటుంది. ఇదే లక్ష్మీదేవి ఆశీర్వాదం. ముందుగా మొదటి రాశి ఏమిటంటే మేషరాశి. అగ్రగామి లక్ష్మీ దృష్టి. మేషరాశి వారు ధైర్యవంతులు, పోరాడే మనస్తత్వం ఉన్నవారు. లక్ష్మీదేవి ఇలాంటి సాహసవంతుల్ని ఆశీర్వదించడంలో వెనుకడుగు వేయదు. వీరికి ఆకస్మిక ధనం రావచ్చు. అంటే లాటరీలు, వ్యాపార లాభాలు, సంప్రదాయ ఆస్తులు రూపంలో అదిరిపోయే ధనం చేరవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పుడు చేతికాలతో ముందుకు పోతారు. అలాంటి ధైర్యానికి, కృషికి లక్ష్మీదేవి ఆశీర్వాదం అవసరం ఉంటుంది. అంతేకాదు, వీరికి జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచే పైకి వస్తారు. ఇది కర్మ ఫలితమే కాదు, దేవి కరుణ కూడా. ఇక రెండవ రాశి ఏమిటంటే వృషభ రాశి. ధన సంపత్తికి చిహ్నం. వృషభం అంటేనే శుక్రుని ఆధిపత్యం. శుక్రుడు అంటే ధనం, విలాస జీవితం. ఈ రాశివారు ఎంత దాచినా ధనం వెనక వెంటనే వారిని చేరుతుంది. ఉద్యోగం అయినా, వ్యాపారమైనా వీరికి డబ్బు తక్కువగా ఉండదు. వీరికి అందం, అలంకారాలు, విలాసతకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి అంటే అందమే కదా, అందుకే ఈ రాశి వారికి ఆమెకు ప్రత్యేకమైన అనురక్తి ఉంటుంది. వారిని చూసి చాలామంది అసూయపడతారు. ఎందుకంటే వీరు దారి తిప్పుకొని చూసేలోపు ధనం వర్షంలా పడిపోతుంది. ఇక మూడవ రాశి కర్కాటక రాశి. ఆత్మిక ధనాన్ని సంపాదించేవారు. కర్కాటక రాశి వారు కేవలం ధనం కోసం కష్టపడేవారు కాదు. ప్రేమ, ఆత్మిక బంధాలు, కుటుంబ విలువలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్మీదేవి ఇలాంటి ప్రేమాభిమానాలతో నిండిన మనసున్న వారిని ఎక్కువగా ప్రేమిస్తుందని పెద్దలు చెబుతారు. వీరికి ఎప్పటికప్పుడు చిన్న చిన్న రూపాల్లో ధనం వచ్చేలా చేస్తూ ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే కర్కాటక రాశి వారికి పితృదేవతలు, శక్తి స్వరూపిణి దేవతలతో గాఢమైన సంబంధం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తుంటే లక్ష్మీదేవి అడుగు పెట్టకుండా ఉండదు. ఇక నాలుగవ రాశి సింహరాశి. రాజయోగంతో నిండిన జీవితం. సింహం అంటేనే రాజకీయత్వం. ఈ రాశివారు గర్వంగా, నిజాయితీగా జీవించేవారు. లక్ష్మీదేవి ఇలాంటి అహంకారరహితమైన ధైర్యవంతుల్ని ఎంతో ఇష్టపడుతుంది. వీరికి జీవితంలో చాలా అరుదుగా కష్టాలు వస్తాయి. వచ్చిన వెంటనే పరిష్కారం లభిస్తుంది. వారి మనసులో ఏ ఆశయమైతే ఉంచుకుంటారో దాన్ని సిద్ధించుకునేంత వరకు ఆగరు. లక్ష్మీదేవి వారు పెట్టిన ప్రతి అడుగు వెనక ఉంది, దారి చూపుతుంది. వీరు ఆధిక్యం చూపించకపోయినా సంపద, ఘనత వాళ్ళ వెంట నడుస్తాయి. ఇక ఐదవ రాశి ఏమిటంటే ధనుసు రాశి. భగవద్భక్తితో సంపద కురిసే రాశి. ధనుసు రాశి వారు భక్తి శ్రద్ధలు కలవారు. గురువు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రాశివారు సంపద కన్నా జ్ఞానాన్ని ఎక్కువగా కోరుకుంటారు.
కానీ లక్ష్మీదేవి ఎవరికి ధర్మ మార్గంలో నడిచేవారో వాళ్ళను ఎప్పటికప్పుడు ఆదరిస్తుంది. వీరి జీవితంలో ఓ మలుపు వస్తే ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసే పని ఉండదు. అలా ఒక్కసారి లక్ష్మి కటాక్షం పడితే వారి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కలిసి వస్తాయి. పుణ్యాత్ములుగా పరిగణించే ఈ రాశివారు ఎన్నో జాతకాల్లో ధనవంతులుగా ఉంటారు. లక్ష్మీదేవిని ఆకట్టుకోవడానికి ఏం చేయాలి? ఈ రాశిలో ఉన్నవారికి ఇది అదృష్టమైనప్పటికీ ఆ అనుగ్రహాన్ని నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి అంటే ప్రతిరోజు గోధుమ రంగు దుస్తులు ధరించాలి. శుక్రవారాన్ని విశేషంగా ఆదరించాలి. ఆమెకు ఆకుపచ్చ పూలు, లాలిపాటి ఆకులు లేదా తులసి దళాలతో పూజ చేయాలి. అత్యంత ముఖ్యమైనది మన మనసు శుభ్రమై ఉండాలి. దానం చేయడం, అనాథలకు సహాయం చేయడం ఇవి మనకు మరింత శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుభవించిన వారి కథలు చిన్న ఉదాహరణగా తెలుసుకుందాం. ఒకసారి ఓ మేషరాశి వ్యక్తి బాగా ఆర్థికంగా నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతను లక్ష్మీదేవి పూజ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఒక వృద్ధ మహిళకు అన్నదానం చేశాడు. 3 నెలలకే అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి తిరిగి వెనక్కి చూసే అవసరం రాలేదు. ఇదే నిజమైన లక్ష్మీ కటాక్షం. రాసి ఉన్నా లేకపోయినా భక్తితో చేస్తే దేవి ఎప్పటికీ వెనకడుగు వేయదు. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం మనం ఏం చేయాలి? మన రాశి ఏదైనా కావచ్చు, కానీ దానిని మించిన శక్తి మన భక్తి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనసు శుద్ధిగా ఉండాలి. ఎవరికి ద్రోహం చేయకూడదు. నిజాయితీగా జీవించాలి. లక్ష్మీదేవి వస్తే కేవలం ధనం మాత్రమే కాదు, శాంతి, ఆరోగ్యం, ఆనందం కూడా వస్తుంది. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని. ఈ 5 రాశుల వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. మీ రాశి ఏమిటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువుల్లో ఈ రాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి జీవితం లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.